2 మంత్స్ ముందు ఇది నా చేతికొచ్చి అలా జారిపోయిందనమాట. నేను తినలేదు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, అయ్యప్ప స్వామిని, నేను నీ పలారం తినాలి అని నువ్వు అనుకుంటే నువ్వే నా దగ్గరికి వస్తావు అని చెప్పి. అండ్ అన్నవరం పలారం, తిరుపతి పలారం అయితే చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తారు కాబట్టి ఇంట్లో వాళ్ళకి చెప్పినా ఏదోలా తెప్పిస్తారు. బట్ ఇది అయ్యప్ప స్వామికి చాలా రిస్ట్రిక్షన్స్ కాబట్టి అందరూ వెళ్ళరు కదా. నేను మనసులో అనుకున్నాను అంతే, ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు. అండ్ ఆఫ్టర్ 2 మంత్స్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది నా దగ్గరకు వస్తుందని చెప్పి. లైక్ అమ్మ వెళ్ళిందనమాట యాత్రలో భాగంగా. నేను అమ్మకు కూడా అప్పుడు చెప్పలేదు, వాళ్ళు శబరిమల వెళ్తున్నారని కూడా నాకు తెలీదు. సడన్గా ఫోన్ చేసి శబరిమల పలారం నేను తీసుకున్నాను, ఇంటికి వచ్చాక ఇస్తాను అని చెప్పింది. నేను తినలేకపోయాను. బట్ 2 మంత్స్ తర్వాత ఇలా నా చేతిలోకి క్యాన్ మొత్తం వచ్చింది అని చెప్పి. ఎందుకంటే ఈయన హరిహర సుతుడు కదా, శివుడి పుత్రుడు కదా, ఆయన ఇప్పించారనమాట. ఇది టేస్ట్ చేద్దాం. ఇది తిని ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయింది నాకు. ఇది ఇంట్లో చేసుకుందామన్నా సరే అవ్వదు, దీని టేస్ట్ అలాంటిది అసలు.